ఇస్తా ఉన్నారు. అయితే ఇది ఒక అరుదైన సందర్భం. ఎవరం అనుకోలేదు ఇట్లా గోపీనాథ్ గారు అకాల మరణం, ఇట్లా గోపీనాథ్ గారు అనుకోకుండా చనిపోయి వాళ్ళ మళ్ళీ ఉప ఎన్నిక జరుగుతుందని చెప్పి మేము ఎవరం కూడా అనుకోలేదు. నిజానికి చివర్లో గోపి గారు చనిపోయే ఒక 2-3 నెలల 4 నెలల ముందు బాగా సీరియస్ అయింది. లేకపోతే ఈ పరిస్థితి రాకూడదు, 5 ఏళ్ల పాటు మీకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా అందరం కూడా ఆకాంక్షించినాం. అనుకోకుండా వచ్చిన ఎన్నిక, అందులో మరి మనందరం కూడా తప్పకుండా మరి ఈ 5 ఏళ్ల పాటు ఏదైతే గోపీనాథ్ గారిని మనం ఎన్నుకున్నామో ఆయన మరణించడం వల్ల వచ్చిన ఎన్నిక ఏదైతే ఉన్నదో దీనిలో తప్పకుండా మళ్ళొక్కసారి ఆయన చేసిన అభివృద్ధికి, ఆయన చేసిన సేవలకు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి గత 10 ఏళ్లలో జరిగిన సేవలు అన్నీ కూడా మనం ప్రజలకు గుర్తు చేస్తూ తప్పకుండా ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ముఖ్యంగా నేను ఒక 2-3 విషయాలు మీకు చెప్తాను, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. 10-11 ఏళ్ల కిందట తెలంగాణ ఏర్పడ్డప్పుడు హైదరాబాద్లో చాలా అనుమానాలు ఉంటుండే. అసలు ఏమవుతుందో, కొత్త రాష్ట్రం అట, ఏం చేస్తారో వీళ్ళతో నడుపుడు అవుతుందా, ఎట్లా అవుతుంది, ఇట్లా కొన్ని అనుమానాలు ఉండే. అందులో మీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఏంటంటే ఇటు క్లాస్ ఉంటుంది, అటు మాస్ ఉంటుంది. పేరుకేమో జూబ్లీహిల్స్, ఎవరైనా ఇంటే ఏమనుకోవాలంటే మీరు అందరూ కోటీశ్వర్లే, ఇక జూబ్లీహిల్స్ అంటేనే కొద్దిగా బాగా డబ్బులు ఉన్నోళ్ళు, బాగా బలిసిన వాళ్ళు ఉండేదని పేరు. కాన్స్టిట్యున్సీ పేరు జూబ్లీహిల్స్, కానీ మరి లోపల పోతే మాత్రం మొత్తం బస్తీలు, మొత్తం స్లమ్స్, అటు యూసుఫ్గూడ అయినా, రేమత్ నగర్ అయినా, ఎర్రగడ్డ అయినా, బోరబండ్ అయినా, షేక్పేట్ అయినా, మొత్తంగా ఎక్కడికక్కడ స్లమ్స్. ఒక వెంగళరావు నగర్లో కొద్దిగా తక్కువ, కానీ మిగతా అంతటా కూడా మొత్తం ఎక్కువ బస్తీలే ఉన్నాయి. మరి బస్తీలలో ఉండే పేదలకు కేసీఆర్ గారు ఏం చేసిండో ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 10-12 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆ రోజు మాగంటి గోపీనాథ్ గారి నాయకత్వంలో ఏమేమి జరిగినాయి ఒకసారి యాద్ చేసుకోండి. 1 కాదు, 2 కాదు, 1,00,000 మంది పేదలకు మనం ఆనాడు మన ప్రభుత్వంలో జీవో నంబర్ 58 కింద, 59 కింద 1,00,000 మంది పేదలు, గూడు లేని వాళ్ళు అక్కడనో ఇక్కడనో 60 గజాలు, 40 గజాలు, 30 గజాల మరి ఆడపోయి ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు హైదరాబాద్లో అనే మాట నేను మీకు యాద్ చేస్తున్నాను. ఇవాళ ప్రభుత్వం ఎట్లుందండి? ఇవాళ పేదవాడు ఎక్కడన్నా గవర్నమెంట్ జాగాలు ఎక్కడన్నా దొరకక, దిక్కులేక నాలా పక్కనో ఆన్నో ఇన్నో కట్టుకుంటే వచ్చి నిర్దాక్షిణ్యంగా హైడ్రా హైడ్రా అని చెప్పి ఏడుస్తుంటే, మొత్తుకుంటే, కాయిదాలు ఉన్నాయి చూడరా, కోర్టు ఆర్డర్ ఉందంటే కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చిపారేసి మీరేమైనా చేసుకొని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి ఒకళ్ళు హిందూ ముస్లిం అని కూడా లేదు, ఇష్టం వచ్చినట్టు కూలగొట్టాడు. గరీబోడైనా ఎవడైనా చూడకుండా కూలగొట్టి పారేస్తూ ఉన్నారు. పోనీ ఈ సూత్రం అందరికీ ఉన్నదంటే అందరికీ లేదు. హైడ్రా అనేది పెద్దల పాలిట మాత్రం వాళ్ళనేం ముట్టది, వాళ్ళనేమన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సొంత ఇల్లు కొడంగల్లో కుంటల కట్టిండు. ఆ కుంట పేరు రెడ్డి కుంట. కొడంగల్లో ఆయన ఇల్లు ఎక్కడైతుందో కుంటలు ఉంటుంది ఇల్లు, ఆయన ఉండే ఏరియా పేరే రెడ్డి కుంట. దాన్ని అడిగినోడు లేడు, ఏ హైడ్రా పోదు, ఏ అధికారి ఓడు. వాళ్ళన్న తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు FTL లోపల కట్టిండు ఇల్లు. దాన్ని అడిగేటోడు లేడు, హైడ్రా పోదు ఆడికి, అలా కనబడదు అది. అట్లాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన జోర్దార్ బంగ్లా కట్టిండు చెరువు బఫర్లా, దానికాడికి పోదు. ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు KVP రామచంద్రరావు, ఆయన చెరువు పక్కనే కట్టిండు, దానికాడికి ఓరు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక 50-100 మంది పేర్లు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళకి. ఎవ్వల ఇంటికాడికి మాత్రం హైడ్రా పోదు, కులగొట్టే దమ్ము లేదు. కాంగ్రెస్ వాళ్ళు ముట్టది, అధికార పార్టీ వాళ్ళు అంటే అధికార పార్టీకి చట్టం అనేది చుట్టం. గరీబ్ వాళ్ళకి మాత్రం హైడ్రా అనేది ఒక భూతంలాగా మీదపడి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా సాటర్డే సండే వచ్చిందంటే చాలు కోర్టు బంద్ ఉంటే కోర్టు ఇప్పటికి 100 సార్లు చెప్పింది ఇట్లాంటి చేయకూరి, మీరు నోటీస్ ఇయ్యండి, మీరు కరెక్ట్గా పద్ధతి ఫాలో కండి అంటే అవేం చూస్తలేరు, ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ పోతున్నారు. ఏమైంది దాంతో? ఇవాళ గరీబ్ వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. కూకట్పల్లిలో బుచ్చమ్మ అని ఒక అమ్మాయి, ఒక మహిళ హైడ్రా వచ్చి ఇల్లు కొలగొడుతుంది మనం భయంతో గుండాకి చచ్చిపోయింది. నేను పోయొచ్చిన వాళ్ళ ఇంటికి, వాళ్ళ బిడ్డని అడిగిన ఏమైందమ్మా అంటే, వచ్చి నోటీస్ ఇచ్చిర్రన్న, ఇచ్చినాక ఆయనతో రేపో మాపో వచ్చి కులగొడతారని చెప్పి ఆయనతో భయంతోనే గుండాకి చచ్చిపోయింది. ఊరేసుకొని చచ్చిపోయింది, గుండాకి కాదు ఊరి పోసుకొని చచ్చిపోయింది. అంటే ఎంత అన్యాయం అంటే, చేయగలిగితే గరీబోనికి మంచి చేయాలి కేసీఆర్ చేసినట్టు. మీకు ఏమేం చేసిండు కేసీఆర్ గారు? కేసీఆర్ రాకముందు రేషన్ కార్డు మీద పాబంది ఉంటుండే, ఏముండే ఒక్కొక్క కారెట్ మీద 4 కిలోలు ఇస్తుండే మనిషికి. కేసీఆర్ వచ్చినాక 4 కిలోలు 6 కిలోలు చేసిండు. అది మాత్రమే కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆనాడు 10 మంది ఉంటే ఇంట్లో 10 మందికి 6 కిలోల చొప్పున నెలకు 60 కిలోల బియ్యం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన మాట మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మన పిల్లలకు సన్న బియ్యంతో గవర్నమెంట్
మన స్కూళ్ళల్లో ఎక్కడికక్కడ సన్న బియ్యంతో బువ్వ పెట్టి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు వచ్చేదాకా ఆ పరిస్థితి లేకుండే. సన్న బియ్యం అనేది వీళ్ళేదో మేము తెచ్చినాం కొత్తగా అంటారు కానీ వీళ్ళు తెచ్చింది ఏం లేదు. మన ప్రభుత్వంలోనే మనమే ఆనాడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో మొదలుపెట్టిందే మనం. అట్లాగే ప్రతి ఇంటికి ఇదివరకు మీకు నల్ల బిల్లు వస్తుండే. కేసీఆర్ వచ్చినాక 20,000 లీటర్ల వరకు, అది కాలనీలైనా అపార్ట్మెంట్లైనా బస్తీలైనా మొత్తం ఫ్రీ చేసిండా లేదా? 20,000 లీటర్ల కాడికి. 20,000 లీటర్ల కంటే ఎక్కువ ఎవరు వాడరు, బస్తీలలో ఎవరు కూడా వాడరు. మొత్తం అందరికీ నల్ల బిల్లు ఫ్రీ చేసిండు. అంతకంటే ముందు మీకు ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుండే గర్పట్టి, దాన్ని కూడా 1000 రూపాయలకి తగ్గించి 100 రూపాయలు చేసింది కేసీఆర్. 200 ఉండే పెన్షన్ గరీబులది, దాన్ని పెంచి 2000 చేసిండు కేసీఆర్. అట్లాగే ఆడపిల్లలు లగ్గాలు చేసుకుంటే ఒక కేసీఆర్ కిట్ అని, అదే ముస్లిం సోదరులు అయితే వాళ్లకు షాదీ ముబారక్ అని ఒక ప్రోగ్రాం పెట్టి 1,116 ఇచ్చి, అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే బ్రహ్మాండంగా ఆ బిడ్డ కూడా మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రిలో గవర్నమెంట్ దవాఖానాలని ప్రసూతి కావాలని చెప్పి కేసీఆర్ కిట్ పెట్టిండు. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 అని చెప్పి సర్కార్ దవాఖానాలు మంచిగా చేసే ప్రయత్నం కూడా కేసీఆర్ చేసిండు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే బతుకమ్మ వస్తే బతుకమ్మ చీర పెట్టిండు, అదే మీకు రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చిండు, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ గిఫ్ట్ అని చెప్పి గరీబోల తిరిగి చూసిండు తప్ప ఎన్నడూ కులం పేరు మీద మతం పేరు మీద రాజకీయం చేయలే కేసీఆర్. 10 ఏళ్ళు హైదరాబాద్లో ఒక్క కొట్లాట లేకుండా, ఒక్క గొడవ లేకుండా, హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు, బ్రహ్మాండంగా కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ గారు. అదే వీళ్ళు ఏం చేస్తాను ఇవాళ వచ్చినాక? ఓ దిక్కు హైడ్రా డ్రామా, ఇంకో దిక్కు మీకు యాదికుండాలి ఎన్ని మాటలు చెప్పొచ్చిరు వీళ్ళు అధికారంలోకి. ఒకటా రెండా? ఇంటింటికి గ్యారంటీ కార్డులు వంచిరు. ఏం చెప్పిండ్రు ఆ రోజు? ముసలోళ్ళ కేసీఆర్ ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు లెవెల్లో ఒక్కరికే ఇస్తుండే పెన్షను, మీరు మా కోటేసి మమ్మల్ని తీసుకొస్తే ప్రభుత్వంలకు ఇద్దరికి ఇస్తాం, 2,000 కాదు 4,000 ఇస్తామని చెప్పారు. వస్తున్నాయి మరి జూబ్లీహిల్స్లో ఎవరికన్నా 4,000 పెన్షన్లు? ఇంకొక మాట చెప్పిండు రేవంత్ రెడ్డి, మీకు యాదుకుండాలి, అత్తకు 4,000, కోడలకు మర్చిపోయారు ఏంది అందరు? వస్తున్నాయా జూబ్లీహిల్స్లో 2,500 జోరుగా అందరికీ? ఆ 2,500 ఇచ్చే ముఖమే లేదు. కానీ ఇప్పుడు కొత్త డైలాగ్ పట్టుకున్నాడు ఇంకోటి, 1,000,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చెప్తారట. ఇక కూట్ల రాయి తీయనోడు ఎట్లా రాయి తీస్తాంటే నమ్ముతామా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానంటే నమ్ముదామా? వాడు 2,500 ఇయ్యాడట, కానీ కోటీశ్వరులు అని చెప్తారట. కోటీశ్వరులు కాదు, మీ ఉన్న ఇల్లు గుల్లగొట్టి ఆయనతో మేము రోడ్డు మీద వాడైపోతే వాడే గొప్పోడు. నేను మొదలే చెప్పిన మీకు అందరికి చెప్పిన, హైదరాబాద్లో మీరు నమ్మినరు, ఇన్నరు, మమ్మల్ని గెలిపించారు. వాళ్ళు లంగవాడు కాంగ్రెస్ వాళ్ళు, నమ్మద్దు, గలీజ్ మాటలు చెప్తారు, లంగ మాటలు చెప్తారు వీళ్ళు. 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తే నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. ఆడపిల్ల పెళ్లికి కేసీఆర్ 1,00,000నే ఇస్తుండు, నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇచ్చే 1,00,000 లగ్గమైపోయినాక వస్తున్నాయి పైసలు, నువ్వు పత్రిక పెట్టుకొని నేను తులం బంగారం ఉన్నది పంపుతూనే ఉంటా అన్నాడు. వచ్చినాయి వాళ్ళకన్నా తులం బంగారం? మరి బంగారం షాపులలో బంగారం లేదా? ఇక ముఖ్యమంత్రిని నమ్మేవాడు అప్పిత్తలేడైంది. ఎట్లా అయిపోయింది పరిస్థితి అంటే, నేను చెప్పిన మీకు ఆ రోజే, తులం బంగారం కాదు కాంగ్రెస్ వాళ్ళు ఎంత లంగాలంటే రోల్డ్ గోల్డ్ కూడా ఇయ్యడు వీడని చెప్పిన నేను. అసలు గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్ కూడా ఇయ్యడని చెప్పిన. నిజంగా కూడా ఇవ్వాలా, రోల్డ్ గోల్డ్ కాదు, వాడు ఇనుము ఇచ్చేటట్టు కూడా లేడు ఆఖరికి. అంటే ఎంత దుర్మార్గం అంటే, ఇవాళ 20 నెలల పరిపాలన వచ్చి ఒక్క మంచి పని, ఒక్కటంటే ఒక మంచి పని చేసిన పరిస్థితి ఉన్నదా? 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ముసలోళ్ళకు పెన్షన్లు అన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, లగ్గం చేసుకుంటే తులం బంగారం అన్నారు, ఒక్కొక్క మహిళకు 2,500 అన్నారు. ఏడవైనారా అయ్యా అంటే ఏమన్నంటే ఒకటే డైలాగ్ నేర్చుకున్నాడు. కేసీఆర్ అప్పులపాలు చేసిపోయిండు, నేనేం చేయాలి? నేను ఒక్క మాట దయచేసి మిమ్మల్ని అందరినీ ఆలోచించమని అడుగుతున్నాను. కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే ఏం చేసినా మన అందరం ఎవరిళ్ళలో వాళ్ళు గొల్లెం పెట్టుకుని పన్నవాలే సపడేక, ఏడ ప్రాణానికి గండం వస్తుందో, బతుకుంటే బలసాకు తినచ్చు అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ దర్వాజాలు పెట్టుకొని పక్కింటితో కూడా మాట్లాడకుండా మూతికి బట్ట కట్టుకొని ఎక్కడోళ్ళు అక్కడ ఇంట్లో ఉన్నామా? ఉంటే అసలు దమ్మిడి ఆదాయం ఉండేది ఆ రోజు మన ప్రభుత్వానికి? రూపాయి ఉండేన ఆదాయం? ఒక్క రూపాయి ఆదాయం లేదు. ఎందుకంటే అన్ని బంద్ పడ్డాయి, దుకాణాలు నడవై, థియేటర్లు నడవై, రెస్టారెంట్లు నడవై, యాడికెళ్ళి వస్తాయి పైసలు గవర్నమెంట్కు? లేవు. రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ ఉన్నప్పుడు, కరోనా వచ్చినప్పుడు రూపాయి ఆదాయం లేకపోయినా పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? రైతు బంధు ఆగిందా? సరే లగాయని చెప్పాలి, ఆగిందా ఆగలేదా? పెన్షన్లు ఆగినాయా? రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రూపాయి ఆదాయం లేకపోయినా కరోనా వచ్చి 2 ఏళ్ళు ఆగమాగం చేసినా కేసీఆర్ మాత్రం గరీబులను
మంచిగా చూసుకున్నాడు. ఈయనకు శాతగాక ముఖం బాగాలేక అద్దం బల కొట్టుకున్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డికి నడపచాతగాక కేసీఆర్ మంచికి ఇచ్చిన కరెంటు కూడా చక్కగా ఎత్తలేదు. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు కట్లు ఉంటుండేనా? ఇప్పుడు ఈయన వచ్చినాక వస్తున్నాయి మంచి కరెంటు కట్లు కడుపు నిండా. గివ్వే యాద్ చేయాలి. మంచినీళ్ళ కిల్లతు, కరెంటు రాదు, సంక్షేమ పథకాలు రావు. ఏం చేసినవరా నాయన అంటే అన్ని కేసీఆర్ నన్ను చేసిపోయిండు, అది చేసిపోయిండు. నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు. ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలు అని మాట్లాడతాడా? లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? తువ్వాల కప్పుకొని గడపారలు తీసుకొని తటపార తీసుకొని ఓడిపోతాడు అర్ధరాత్రి. దొంగలు పోతారు. ఈ ముఖ్యమంత్రికి ఒక గసంటోడు వెళ్ళిండు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు, ఏం చేయాలి అని మాట్లాడుతున్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే ఇక మా తమ్ముళ్ళు ఉన్నారు, మా అన్నలు ఉన్నారు, ఇప్పుడు మీరున్నారు భయ్. ఇక మా తమ్ముడు క్యా నామ్ హై తుమ్హారా?